హైదరాబాద్లోని మాదాపూర్లో ఈ వెల్నెస్ క్లినిక్ ఏర్పాటు చేశారో వారికి ముందుగా నా అభినందనలు. ఎందుకు అంటే సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం ఎప్పటికప్పుడు శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా బాగుండాలి. మానసికంగా బాగుంటేనే, మానసికంగా పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంటేనే ఒక మనిషి తన యొక్క పూర్తి స్థాయి శక్తిని వినియోగించుకోగలుగుతారు అనే ఒక ఆలోచన ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉంది. కానీ భారతదేశంలో మనకున్న అలవాటు ఏమంటే జ్వరం వస్తే కానీ లేదా శారీరకంగా అవస్థ కలిగితే కానీ మనం డాక్టర్ల దగ్గరికి పోము. ఇక శారీరక అవస్థ బాగా ఇబ్బంది పెడితే చివరికి జబ్బు బాగా ముదిరిన తర్వాత మనకి డాక్టర్ల దగ్గర పోవడం అలవాటు. కానీ మానసికంగానైతే ఏమున్నా కూడా లోపలే పెట్టుకొని కృంగిపోయి ఎవరికి చెప్పుకోలేక, ఎవరితోనూ పంచుకోలేక, చెప్పుకుంటే ఏమనుకుంటారో అనే ఒక ఆందోళనతో చాలాసార్లు సతమతమవుతూ ఎవరికి చెప్పుకోలేని సమస్యలు కుటుంబ సభ్యులకు కానీ మిత్రులకు కానీ, ఎందుకంటే చెప్పుకుంటే సమాజంలో ఎవరేమనుకుంటారో అనే ఒక భయం, ఒక ఆందోళన. అట్లాంటి వాటన్నిటికీ ఇవాళ ఇట్లాంటి క్లినిక్స్ ద్వారా, అమృత సంకల్ప్ వెల్నెస్ క్లినిక్స్ లాంటి క్లినిక్స్ ద్వారా మనకు సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కూడా చెప్పుకోలేని విషయాలు మీరు ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి కానీ, అదేవిధంగా సైకాట్రిస్ట్ దగ్గరికి కానీ, అదే మాదిరిగా మరి ఇవాళ సాంకేతికతను కూడా ఇక్కడ జోడించి అవికా అనే ఒక ప్రోడక్ట్ కూడా తీసుకొచ్చి ఏదైతే ఒక ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారో హృదయపూర్వకంగా మరి సురేంద్ర గారికి నా అభినందనలు. ఇలాంటి క్లినిక్స్ రావాలి, సమాజంలో ఉన్న స్టిగ్మా కూడా పోవాలి. మెంటల్ వెల్నెస్ అంటే అదేదో చాలా చెప్పుకోకూడని ఒక అవమానకరమైన విషయంలాగా ఉన్న పరిస్థితి అయితే ఉందో అది పోవాలి, ఖచ్చితంగా పోవాలి. ఎందుకంటే మనిషి ప్రాణం కంటే విలువైంది ఏమీ లేదు. మరి ఆ ప్రాణం తీసుకునే స్థాయికి మానసికంగా సమస్యలు వచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని మనం ముందే నివారించగలిగే అవకాశం ఉండి నివారించకపోతే అది మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వం అదేవిధంగా సమాజం కూడా మరి దీన్ని మరింత అర్థవంతంగా అర్థం చేసుకుని అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవాళ వర్చువల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఫిజికల్గా రావచ్చు, రకరకాలుగా రావచ్చు. సో ఐ కంగ్రాచులేట్ డాక్టర్ సురేంద్ర. ఒక ఇంటిగ్రేటెడ్ సెంటర్ ఫర్ మెంటల్ వెల్నెస్ మేము ఎందుకు స్టార్ట్ చేసామంటే చిన్నప్పటి నుంచి బాగా అంటే జెరియాట్రిక్ వరకు, పిడియాట్రిక్ నుంచి జెరియాట్రిక్ ఏజ్ వరకు జీవితంలో ప్రతి దశలో ప్రతి స్టేజ్లో అందరూ మానసికంగా ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము భారతదేశంలోనే ప్రతి 5 మందిలో ఒకరు మానసికమైన ప్రాబ్లం ఉంది. ఈవెన్ డాక్టర్స్ తీసుకుంటే కూడా రీసెంట్గా చేసిన IMA స్టడీలో 33% ఆఫ్ మెడికోస్ మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, మేనియాక్ ఎపిసోడ్తో కానీ ఏదో ఒక దానితో. సో ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు 80% తీసుకుంటలేరు. 80% ఇది ఒక ఇంటిగ్రేటెడ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ మెంటల్ ఇల్నెస్ స్టార్ట్ చేస్తాము. ఇక్కడ సైకాలజిస్ట్ ఉంటారు, సైకియాట్రిస్ట్ ఉంటారు, యోగా థెరపిస్ట్ ఉంటారు. ప్లస్ అంటే అవసరమైన వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్లబ్ చేసి వర్చువల్ రియాలిటీస్తో OCD అట్లాంటి వాటికి ట్రీట్మెంట్ చేసే అవికా టీం ఉంది శిరీష మేడంతో కన్నా. సో ఈ ఫెసిలిటీస్ని హైదరాబాద్ పబ్లిక్ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇనాగ్రేషన్కి వచ్చిన KTR సార్కి స్పెషల్ ధన్యవాదాలు.